లోకంలో ఉండదు. అన్ని ప్రయోజనములు పొందవచ్చు. అంత గొప్ప ప్రయోజనములకు ఆలవాలమైనటువంటి సీతారామ కళ్యాణాన్ని వాడవాడలా నిర్వహిస్తారు. చక్కగా ఆ కళ్యాణ సమయంలో అందరికీ కూడా విసినికర్రలు, అలాగే పానకం, వడపప్పు, మామిడి పళ్ళు ఇటువంటివి చలవ చేసేటటువంటి పదార్థాలని పంచిపెడతారు. అలాగే మల్లెపూలు విశేషంగా తెచ్చి రామచంద్రమూర్తికి అలంకారం చేస్తారు. రాముడు ప్రత్యేకించి తెలుగువారితో మమేకమైపోయినటువంటి అవతారం. అంత గొప్ప అవతారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారం మనకి భద్రాచల క్షేత్రంలో విరాజమానమై ఉన్నది. ఆ భద్రాద్రి చేసినటువంటి అద్భుతమైనటువంటి తపస్సు ఫలితంగా వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం